ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఫిబ్రవరి 2. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18 నుంచి 22వ వచనం వరకు. సీనాయి కొండ బానిసత్వమును భయమును తెచ్చినది. ధర్మశాస్త్రము ద్వారా ఏ ఒక్కరును నీతిమంతులుగా కాలేరు. ధర్మశాస్త్రం ద్వారా పాపమనగానేమో తెలుసుకొని నోళ్లు తెరవలేక పాపము యొక్క భయంకరత్వమును చూడనారంభించుదురు. మరియు ధర్మశాస్త్రము వారిని క్రీస్తు కొరకు బాల శిక్షకుని వలె సిద్ధపరచును. ఇప్పుడైతే మనము సియోనును కొండకును పరలోకపు యెరూషలేమునకును పరలోక పట్టణమునకును వచ్చి ఉన్నాము. ఇది మన పరలోక గురి. మనము ఒక చెట్టు క్రింద ఒక ఇటుకలతో లేక కేవలం రాతితో కట్టిన కట్టడంలో ఒక గుడారములో కేవలము ఆకాశం క్రింద లేదా ఒక నది ఒడ్డున ఆరాధించినను స్థలమంత ముఖ్యం కాదు, కానీ మన మధ్య ఆత్మ ఉన్నాడా అనున్నది ముఖ్యము. మనము దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు ఆయన సంతోషించును. ఆయన ఒక పెద్ద భవనమును కోరుటలేదు, మనం ఆయన పరలోక పట్టణమును కట్టవలనని కోరుచున్నాడు. నేటి దినములలో మనుషులు తమ పెద్ద ఘనమైన రాతి కట్టడములను బట్టి ఎంతో గర్వించుదురు. కానీ అచ్చట నిజముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ఎంత మాత్రమునూ ఉండదు. తిరిగి దాసత్వములోనికి వెళ్ళకము, కానీ ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు నివసించునో ఆ పరలోక పట్టణం కొరకు, ఎక్కడైతే ఆయన ఉత్తరవాదత్వము యొక్క ప్రయోజనము ఉండునో దాని కొరకు, శుద్ధీకరణ కొరకు ఆయన రక్తము, దేవదూతల యొక్క భద్రత, దేవుని పరిశుద్ధుల సహవాసము, ఎక్కడైతే నిజమైన ఏకత్వం ఉండునో దాని కొరకు ఎదురు చూడుము. అదే మన ఆధిక్యత. అయితే ఎక్కడైతే ఆచారములు, అలవాట్లు, సంప్రదాయములు ఉండునో అక్కడ అనగా అపవాది ప్రజల యొక్క స్వాతంత్ర్యమును సంతోషమును దొంగిలించును. శత్రువు నిన్ను మోసగించుటకు అనుమతించకము. ప్రభు నిన్ను స్వతంత్రునిగా చేసెను. స్వతంత్రుడుగానే ఉండి దేవుని బిడ్డగా నీ స్వాతంత్ర్యమును అనుభవించుము. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుము. దాసత్వములోనికి వెళ్ళకము. ఏ అలవాటుకు బానిసగా కావద్దు, కానీ ఆత్మలో జీవించుము. నీవు తిరిగి జన్మించితినని సామాన్య విధానములో ప్రభు బలలో పాలు పొందుచున్నానని చెప్పవచ్చును. కానీ నీవు చెప్పుచున్నట్టు జీవితమును జీవించకుండా అసూయ మరియు ద్వేషముతో జీవించిన ఎడల నీవు మరణమును దాసత్వమును తెచ్చుకుందువు. దేవుని ఆత్మ స్వేచ్ఛగా పనిచేయవలను. ప్రభు ప్రతి బంధకమును తెంపి మనలను స్వతంత్రులుగా ఉంచునుగాక. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.